To observe these experiments. Okay. Mundu bench lo కూర్చోండి సార్. దాంట్లో కూర్చోండి. చైర్స్ ఇక్కడ ఇక్కడ మణికంఠ ఇక్కడ చైర్ తీసి ఇక్కడ మేడం ఇంకో చైర్ ఆపే ఆపే రైట్ వీడియో నడుస్తుందా రైట్ ఫస్ట్ సిరి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ గురించి ఎంత జాగ్రత్తగా విన్నా My God. Good afternoon, friends. My name is Priya. I am studying Good afternoon, friends. My name is Siri. I am studying 6th class. Happy Science Day. Today I will tell type of magnets. There are 4 magnets. Base magnet. Base magnet. Bar magnet. Horseshoes magnet. Ring magnet. Base magnet. Disc magnet. Bar magnet. Bar magnet. Horseshoes magnet. Ring magnet. Disc magnet. Disc magnet. Bar magnet is used in compass. Ring magnet is used speaker box. Thank you all. Show this compass. Compass చూపించు. This is compass. Bar magnet is used. Bar magnet is used compass. Compass. Disc magnet. Disc magnet. చూపించు. Disc. Ring magnet. Ring magnet is used speaker box. Used in speaker box. అయిపోయిందా? Okay, claps. Next ఆపేనా Geetamika, 6th class, tells about what is మైక్ ఆన్ చేయి Good afternoon, friends. I am Geeta Kita from 6th class. Happy Science Day. Today I am telling about properties of magnets. When a bar magnet hanged freely, it always shows north-south directions. We use this property in compass. Compass is used in aeroplanes and ships to show directions. Thank you all. మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా ఫ్రీగా వేలాడదీస్తే ఎట్లా పడుతుంది నార్త్ సౌత్ దీన్ని ఇట్లా తిప్పామనుకో తిప్పి మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఏమైంది
మళ్ళీ నార్త్ సౌత్ తిరిగి కదా తిరిగి 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 ఇదిగో ఓకేనా ఎప్పుడు ఎట్లు పెడుతుంది తిరిగి తిరిగి తాగిపోతుంది ఎప్పుడు ఇట్టేది పెడుతుంది ఇట్ సైడ్ ఇది నార్త్ ఇక్కడ ఎన్ అని రాసి చుక్క పెట్టింది ఎన్ నార్త్ ఇది సౌత్ ఈస్ట్ ఇది కదా ఈస్ట్ అటు వెస్ట్ కదా దట్ ఈస్ కంపాస్ దీన్నే కంపాస్ గా యూజ్ చేస్తాము వెరీ గుడ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ బన్నీ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ నెక్స్ట్ ఫైండింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్టోన్ తెచ్చుకోరండి ఇదే నెక్స్ట్ వాల్యూమ్ చూసుకో పై పట్టుకో Good afternoon to all. My name is Bunny, 6th class. We will show ఇందులో ఉందా మర్చిపోయాను simple electric circuit. ఏం చేయాలో చెప్పు తీసుకో మొక్క పెట్టు నువ్వు మైపట్టు ఆనుకోట్రా ఆనుకోట్రా అంటే This is a battery. This is a switch. This is a switch. This is a bulb. These are the connectors. Connectors. Now connected. ఎట్లా కనెక్ట్ చేసినా చెప్పు 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 బల్బు టు బ్యాటరీ. నెక్స్ట్ బ్యాటరీ టు స్విచ్. స్విచ్ టు బల్బ్. స్విచ్ ఆన్ చేయరా బల్బ్ బ్యాటరీ చూసుకుంది కలిగిందా చూసుకుంది బ్యాటరీ సెట్ చేసు బ్యాటరీ మార్చుకున్నాడు బ్యాటరీ డౌన్ అయినట్టు ఓకే తర్వాత చూపెట్టారు మళ్ళీ ఒక స్టోన్ దా తీసుకొచ్చుకో మైక్ Good afternoon all. I am Vaishnavi from 6th class. Happy Science Day. Today I will show you how to find volume of a stone. How to find volume of a stone. How to find volume of a stone. Take a measuring jar. Pour water. Pour water
water up to 50 ml. Now take a stone. ఇది పడుతుంది ట్రై చేసి Tie in. చేతులు కట్టుకొని వస్తాను రాయి కొట్టే వాళ్ళే అలా వాడితే వాళ్ళు చెప్పండి చెప్పు Now dip the stone in the water. వాటర్ లెవెల్ చెప్పు వాటర్ లెవెల్ అయింది చూడు ఇందాక ఎంత ఉంది 50. ఇప్పుడు ఎంత ఉంది 55. 55 ml ఉంది అంటే ఎంత డిఫరెంట్ ఎంత పెరిగిందిరా వాటర్ లెవెల్ 5 ml పెరిగింది అంటే దీని వాల్యూమ్ ఎంత చెప్పు 5 cubic centimeter. ఎంత పోయినారా నువ్వు ల్యాబ్ ఎంత పోయినా నేను ఎవరు మొన్న ల్యాబ్ Thank you all. చెప్పు ఎంత ఎంత దాని వాల్యూమ్ ఎంత వచ్చింది 5 cubic centimeter. మొత్తం వచ్చిందా చెప్తావు మళ్ళీ చెప్తావు వచ్చిందా రికార్డ్ అయిందిరా గో గివ్ క్లాప్స్ నెక్స్ట్ Good morning friends, I am Vaishnavi, I am studying 7th class. Today we tell about microscope. This is eyepiece. This is stage. This is lens. This is slide. This is stage. This is light. This is base. This is hands. Hand. అయిపోయింది చెప్పు ఎవరు అనుకున్నా చెప్పు This microscope is invented by Zadarius in 1590. Thank you all. దేనికి వాడతారు ఏం చెప్తారు దాంతో తెలుగు వాళ్ళకే చెప్పు నాకు మైక్రోస్కోప్ తో ఏం చేస్తారమ్మా చెప్పు అది చిన్న ఉన్నాయి చిన్న వస్తువులని పెద్దగా చూడొచ్చు. అంతేనా రైట్ గివ్ క్లాస్ ప్రిపేర్ అయ్యింది వినాలి వాళ్ళు చెప్పినప్పుడు ఎంకరేజ్ చేయాలి వినాలి మీరు మైక్ ఆన్ చేసుకో Good afternoon all. My name is Sri Ramakrishna, 8th class.
My name is C.H. Aditya, 8th class. My name is Sumani, 8th class. We wish you Happy Science Day. Our experiment name is air is necessary for burning. This one. చూపించారు సార్ వీడియో పడుతుంది Air is necessary for burning. Take one candle. Lit the candle. Lit the candle. And fire. ఇది పట్టు క్యాండిల్ మంచి పట్టు మంచి కాదు వైట్ క్యాండిల్ చూసారా అయిపోయింది సార్ పోయిందా ఆరిపోయిందా నువ్వు క్యాండిల్ Put a jar. This is observed. Observe the candle. Count 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. ఎందుకు ఆరిపోయింది ఎప్పుడు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆరిపోయింది. ఎంతసేపు ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే లోపల ఆక్సిజన్ కొంచెం ఉంది. ఆక్సిజన్ లేకపోతే మంట వెలగదు. ఆక్సిజన్ లేకపోతే మంట వెలగదు. థ్యాంక్ యూ ఆల్. రైట్ చెప్పండి కొట్టురా ఓకే రైట్ జాగ్రత్త చిన్న ఏదైనా చిన్న జాగ్రత్త కంటిన్యూ చేయాలి రైట్ సో ఈ విధంగా ఎయిర్ ఈజ్ నెసెసరీ ఫర్ బర్నింగ్ అని మరి ప్రయోగం చేసి చూపించారు. దీంట్లో మరి ఆ బెల్ జార్ పెట్టిన తర్వాత కొద్దిసేపు ఇంకా వెలిగింది కదా, ఎప్పటి ఆరిపోలే కదా. ఎందుకు ఆరిపోలేదు మరి? ఆ బెల్ జార్ లో కొద్ది గాలి ఉంది, గాలి కంటే కొద్దిగా ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్ ఉన్నంతసేపు అది మండింది, తర్వాత పోయింది. పెట్టగానే పోలేదు అంటే అందులో ఆక్సిజన్ కొద్దిసేపు ఉంది, ఉన్న ఆక్సిజన్ యూజ్ చేసుకుని 55 సెకండ్స్ మండింది, తర్వాత ఆరిపోయింది. అంటే ఏదైనా వస్తువు మండాలి అంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కనుక లేకపోతే అన్నం కూడా వండుకోలేకపోదు మనం, అవునా? ఏది మండాలన్నా ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు మనం మూన్ మీదకి పోయామనుకో, మూన్ మీద మనం అన్నం వండుకోవచ్చా? ఎందుకు? అక్కడ ఆక్సిజన్ లేదు. we cannot cook, we cannot burn anything కదా. సో ఎయిర్ ఈజ్ నెసెసరీ ఫర్ బర్నింగ్. గాలి వస్తే క్యాండిల్ ఆరిపోద్ది, అదే గాలి లేకపోతే కూడా క్యాండిల్ ఆరిపోతుంది. చూసాం, క్యాండిల్ ఆరిపోవాలంటే ఉప్పు అని ఊతాం కదా, ఆరిపోతుంది. కానీ మన క్యాండిల్ వెలగాలంటే కూడా గాలే కావాలి, అవునా? అంటే గాలి అంటే ఏంది? గాలిలో ఉన్న ఆక్సిజన్ కావాలి.
నువ్వు ఉప్పు అని ఊదినప్పుడు ఏమవుతున్నావు తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఊదుతున్నావు. అర్థమైందా? అందుకే అది ఆరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. బై 9th క్లాస్ స్టూడెంట్స్, న్యూటన్స్ థర్డ్ లా రెడీ ఉన్నావా? ఎరా అందా నవీన్ అండ్ రామ్ న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్పెరిమెంట్ డెమో చేసి చూపిస్తారు. ఇక్కడే ఇంటి అక్కడ అక్కడ ఉన్నాడు. బొడుకు వస్తుంది, ఆ నుంచి ఆడడానికి వస్తుందిగా, పట్టుకోండి. ఇంకో నాకు కూడా పోవు. చెప్పండి, చెప్పినాక ఎక్స్పెరిమెంట్ చేయండి. My name is Naveen. I am studying in 9th class. My name is Ram, 9th class. I wish you happy Science Day. Today I am show on an experiment on Newton's third law. What is Newton's third law? Reaction. There is a reaction. Reaction. For every action. There is a reaction for every action. ఏమేమి కావాలి చెప్పు. ఏమేమి కావాలి దానికి? థ్రెడ్, Balloon. స్ట్రా, Tape. అటుకోరా, అటుపోయి ఉంటుంది. ఓకేనా? సరే, ఇంకొంచెం అడుగు, అక్కడ దాకు, అక్కడ దాకు. రైట్, చూడండి. రైట్, గట్టి పడుతుంది. దాంట్లో గట్టి పడుతుంది. ఏమైందిరా? ఎందుకు బెలూన్ ఎందుకు చెప్తున్నా? ఏమైంది అక్కడ? తెలుగులో చెప్పు. ఏ రేటు పోయింది బెలూన్ చెప్పురా. ఎయిర్ ఏకాన్ని పోయింది. బెలూన్ ఇటు పోయింది. ఎయిర్ పోవడం ఏమనాలి? యాక్షన్. బెలూన్ రియాక్షన్. బెలూన్ పోయింది, రియాక్షన్. బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్స్. కదా, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. గాలి ఒక వైపు పోతే బెలూన్ ఇంకో వైపు. ఇదే రాకెట్ ప్రిన్సిపల్. చెప్పు. దిస్ ఈజ్ రాకెట్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ రాకెట్ ప్రిన్సిపల్. రైట్. ఓకే, క్లాప్స్, యు క్లాప్స్. నెక్స్ట్, తేజస్వి, ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇద్దరండి, అఖిల ఇద్దరండి. స్టార్ట్ చేసుకోమా. చందన పట్టుకుందా అన్ని ఇక్కడ కూర్చోచ్చా? మరి వీడియో తీసాను. బతుకురా ఎత్తుకోరా. టెస్ట్ ట్యూబ్ లో ఏం చేశారు? మెటల్ వేశారు. గట్టి చెప్పు. హైడ్రోక్లోరిక్ యాసిడ్. రైట్. వస్తుంది
తొండపురం అమ్మో this is called hydrogen gas. Test for hydrogen gas. గూగుల్ పట్టుకోవడం కూడా వస్తలేదమ్మా. సపోర్ట్ అయిపోయిందా? మళ్ళీ వచ్చింది కదా? వచ్చిందా? దిస్ ఈజ్ హైడ్రోజన్, ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. పట్టుకో చూడు. ఇప్పుడు ఇది మన కింద మంట పెట్టామా? కింద మంట పెట్టలే, ఏం చేయదు కదా. జస్ట్ జింక్ పీసెస్ మిక్స్డ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అప్పుడు ఏమొచ్చింది మనకి? హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఇంకా మీకు కనబడలే కానీ ఈ హైడ్రోజన్ గ్యాస్ మనం మంట పెట్టినప్పుడు అగ్గిపుల్ల ఏమో ఆరిపోతుంది, గ్యాస్ ఏమో మండుతూ ఉంటుంది బ్లూ కలర్. అర్థమైందా? బ్లూ కలర్ లో మండుతూ ఉంటుంది. అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇఫ్ యూ టచ్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ హాట్, చాలా వేడిగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఏమంటుంది? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే దాంట్లో నుంచి ఉష్ణం అనేది వెలువడుతుంది. ఇది ఒక కెమికల్ రియాక్షన్. అంతేకాకుండా దిస్ రియాక్షన్ through this reaction which we got hydrogen gas. ఈ హైడ్రోజన్ గ్యాస్ మాట్లాడుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని ఉపయోగించి రాబోయే రోజుల్లో ఫ్యూయల్ లాగా వాడదాం అనుకుంటున్నాం. ఫ్యూయల్ అంటే ఇప్పుడు మన పెట్రోల్ డీజిల్ ఉందా, దాని బదులు ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ వాడుతున్నాం కదా. ఇంకోటి ఏంది? ఇంకో గ్యాస్ సిఎన్జి గ్యాస్ కదా. అట్లాగే హైడ్రోజన్ గ్యాస్ కూడా మనం ఫ్యూయల్ గా వాడవచ్చు. అదైనా ఈ హైడ్రోజన్ గ్యాస్ మరి సింపుల్ గా మనకి వాటర్ లో కూడా ఉంది కదా. వాటర్ ఏమంటున్నాం మనం? H2O అంటున్నాం, హైడ్రోజన్ గ్యాస్. ఆ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ ని సపరేట్ చేయగలిగితే ఇంకేముంది? ఆక్సిజన్. మన హైడ్రోజన్ గ్యాస్ ని సపరేట్ చేయగలిగితే రోజు చెంబు నీళ్లు పోసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ అవసరం వారా? నీళ్లు పోస్తే చాలు, ఏం తయారైంది? హైడ్రోజన్ గ్యాస్ తయారైపోతుంది. అవునా? రాబోయే రోజుల్లో ఇలాంటి హైడ్రోజన్ గ్యాస్ ఎట్లా సపరేట్ చేయాలి దాన్ని మరి ఆ ఇంజన్ లో పోసినప్పుడు ఏం కావాలి? హైడ్రోజన్ ఆక్సిజన్ ఎట్లా సపరేట్ కావాలి. ఇది కనుక కనుక్కున్నారంటే ఏమవుతాం? రోజు నీళ్ళతోటే కార్లు బైక్లు అన్ని నడిపవచ్చు. రేపు ముందు ముందు మీరు కూడా కనుక్కోవచ్చు. లేదా ఇప్పుడు మనం ఒక ఈ వాటర్ ని ఎట్లా సపరేట్ చేయాలో కూడా చూపెడతారు ఇప్పుడు మన వాళ్ళు. లేదా రైట్ ఓకే మా జాగ్రత్త నెక్స్ట్ వర్కింగ్ మోడల్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్. 10th class students, working model of electric motor. రోషన్ Siri, magnetic ground magnet. ఉందా? రైట్. గిట్టుండు సార్ మంచిగా ఉండాలి. మీరు జరగండి సార్, వీడియోలో పడుతుంది సార్. ఇప్పటిదాకా పడ్డారు సార్. వెనక గీయాలి ఇట్లా తీయాలి అసలు ఇట్లా రౌండ్ త్వరగా ఉంది. గల్లే గురించి వీడియోలో ఇప్పుడు మనం పడలేకనా
పట్టుకో ఇది పిలుస్తుంది వాళ్ళు ఇప్పుడు నవ్వి Good afternoon. My name is Shivendra Sethi class. We wish you happy Science Day. కొంచెం ఇక్కడ రండి రోషన్ అన్న Electric motor working model. Copper coil, 2 pins, round magnet, battery. సువి ఇడ్డు సువి వీడియో కాయ్ ఇడు చెప్పు మైక్ పక్క పెట్టినా పట్టుకో ఆయన కడ పట్టుకో కింద పెట్టు కొట్టుకుడు జూమ్ చేసినామా చూడండి ఆ తీగ టైం అవుతుందిరా జస్ట్ మామూలు రాగి తీగ చుట్టి 2 పిన్స్ పెట్టేసి దాని కింద ఒక రౌండ్ మ్యాగ్నెట్ పెడితే ఏమవుతుంది చెప్పురా ఇలాగే తీగ చుట్ట ఎక్కడ ఉంటుంది ఫ్యాన్ లో కూడా తీగ చుట్టే ఉంటుంది మ్యాగ్నెట్ కూడా ఉంటుంది ఎప్పుడైతే కరెంట్ పోతుందో చెప్పు ఇప్పుడు ఆ తీగ చుట్టకు 3 రెక్కలు పెట్టామనుకో ఏమవుతుంది ఫ్యాన్ ఎగిరిపోతుంది అదేనా అదే తీగ చుట్టకి 3 బ్లేడ్లు పెట్టామనుకో మిక్సీ అయిపోతుంది తిరగాలి కదా అంతే కావాల్సింది కరెంట్ పోతే తీగ చుట్ట కరెంట్ పోతున్నటువంటి తీగ చుట్టని అయస్కాంత క్షేత్రంలో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే అది తిరుగుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. సింపుల్. ఒక తీగ చుట్ట తీసుకున్నాం, 2 పిన్స్ పెట్టినాం, జస్ట్ కరెంట్ కనెక్షన్ ఇచ్చాం, ఒక మ్యాగ్నెట్ పెట్టాం. ఏమైపోయింది? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఆ తీగ చుట్ట గుండ్రగా చూసావా? దిస్ ఇస్ ఏ సింపుల్ మోడల్. అయస్కాంత క్షేత్రం కావాలి ప్లస్ కరెంట్ పోతే ఆ తీగ చుట్ట కరెంట్ కనెక్షన్ ఇచ్చాం. ఆ తీగలో కరెంట్ పోయినప్పుడు తీగ అయస్కాంతం అయింది. ఈ అయస్కాంతం ఇంకొక అయస్కాంతం మధ్యలో ఉంది. రెండింటి వల్ల ఆకర్షణ వికర్షణ ఏర్పడి అది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు తిరుగుతుంది. మన ఫ్యాన్ అయితే ఎంతసేపు తిరుగుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద సింపుల్ వర్కింగ్ మోడల్ ఫర్ ఎలక్ట్రిక్ మోటార్. ఓకేనా? ఓకే, క్లాస్ కొట్టండి. లాస్ట్ బెంచ్ విష్ణు నువ్వే లాస్ట్ బెంచ్ నెక్స్ట్ వన్ electrolysis of water. Last one, electrolysis of water. 9th class students, ready? Good afternoon all. My name is Sai Charan. I study to 9th class. I am studying. Good afternoon to all. My name is Vishnuvardhan. I am studying to 9th class. I am studying. Studying 9th class. I am studying 9th. I am Ramu, 9th class. Vishnuvardhan, 9th class.
చెప్పండి ఏం చెప్తుంది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ చెప్పండి చెప్పు ఎలక్ట్రాలిసిస్ వాటర్ ఆఫ్ వాటర్ వాటర్లో నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ వేరు చేస్తుంది. తీసుకో బీకర్లో వాటర్ తీసుకోవాలి. బీకర్లో వాటర్ తీసుకోవాలి. ఒక మోల్ పెట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ పెట్టి వాటర్లో పెట్టాలి. అందరు గురించి కొంచెం పైకి ఇప్పుడు అందులో పెట్టకుండా స్విచ్ ఆన్ చేస్తే వస్తుందా స్విచ్ పని చేసుకో. వచ్చింది వీడియో దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది వాటర్ ఎలక్ట్రాలిసిస్ అవుతుంది కదా. అవి 2 బుడగలు వస్తున్నాయి 2 చోట్ల వస్తున్నాయా? ఈ బుడగల్లో చూడండి దీంట్లోనేమో బుడగలు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా, ఇందులోనేమో తక్కువ వస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇదేంటిది? ఇది హైడ్రోజన్ H2O కదా. Hలు 2 ఉంటాయి, O చెప్పండి. హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది వాటర్లో. అందుకే ఇది ఎక్కువ వస్తున్నటువంటి కనబడతా మీకు. ఇది హైడ్రోజన్ గ్యాస్ ఓకేనా, ఇది ఆక్సిజన్ గ్యాస్. సో ఈ విధంగా కొద్దిసేపటికి ఏమైపోతుందంటే ఇందులో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది. ఏమైపోతుంది? మొత్తం 2 గ్యాసులుగా మారిపోతుంది. ఒకటేమో హైడ్రోజన్ గ్యాస్, ఇంకోటేమో ఆక్సిజన్ గ్యాస్ గా మారుతుంది. అంటే వాటర్ లో ఉన్నదంతా ఏంటిది? హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్. వాటర్ ఎట్లా తయారని చెప్పండి? ఆక్సిజన్ గ్యాస్. ఆ 2 కలిసి వాటర్ తయారు. హైడ్రోజన్ మనం ఎప్పుడైనా చూసారా మీరు? హైడ్రోజన్ ఎప్పుడైనా చూసారా? కంటికి కనబడుతుందా? హైడ్రోజన్ కనబడుతుంది. ఆక్సిజన్ ఎప్పుడైనా చూసారా? ఆక్సిజన్ కనబడుతుంది. కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసిన వాటర్ మాత్రం కనబడుతుంది. ఎంత అద్భుతంగా 2 గ్యాస్లే, హైడ్రోజన్ గ్యాసే ఆక్సిజన్ గ్యాస్. రెండింటిని కలిపితే వాటర్ తయారైంది. మళ్ళీ దీన్ని విడగొడితే హైడ్రోజన్ ఆక్సిజన్లుగా విడిపోతుంది. లేదా ఇది దగ్గర మీకంటే తెలుగు మీడియంకి సైన్స్ అంటే చాలా ఇష్టం రా. భరత్ గారు తీసింది సార్, భరత్ గారు తీసింది. ఇంకా ఉన్నాయన్నా అది అయిందా? కాలేదా? సరే రైట్, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఆలుగడ్డలతో విద్యుత్ తయారీ అని అది చేద్దాం. ఆ ఎల్ఈడి బల్బ్ సరిగ్గా పనిచేయాలి. ఇంకేమున్నాయి?